ఒక ర్యాపర్ ఒక దేశం క్యాపిటల్ సిటీని నడిపిస్తాడంటే నిజంగానే అనిపిస్తుందా లేక సినిమా స్టోరీలా ఉందా? ఇది బాలేంద్ర షా కదా, అందరికీ తెలిసిన పేరు బాలెన్ షా. ఇతను ముందుగా పొలిటీషియన్ కాదు, ఒక ర్యాపర్, ఒక ఇంజనీర్. పొలిటిక్స్లో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ కూడా లేదు, పూర్తిగా జీరో. కానీ యూత్లో ఫ్రస్ట్రేషన్ పీక్లో ఉన్న టైంలో బాలెన్ ఎంట్రీ ఇచ్చాడు. 2022 ఎలక్షన్స్లో ఏ పార్టీ సపోర్ట్ లేకుండా ఇండిపెండెంట్గా పోటీ చేసి పెద్ద పెద్ద పొలిటీషియన్స్కి నేరుగా ఛాలెంజ్ విసిరాడు. అక్కడే ట్విస్ట్ ఏమిటంటే అతను పోటీ మాత్రమే చేయలేదు, వాళ్ళందరినీ పూర్తిగా ఓడించాడు. అలా బాలెన్ షా కాత్మాండు మేయర్ అయ్యాడు. కానీ అసలు గేమ్ గెలిచిన తర్వాతే స్టార్ట్ అయింది. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ మీద స్ట్రైట్ యాక్షన్ తీసుకున్నాడు, ఎన్క్రోచ్మెంట్స్ తొలగించడం మొదలుపెట్టాడు, పబ్లిక్ స్పేసెస్ క్లియర్ చేసి సిటీని క్రమబద్ధంగా మార్చడం ప్రారంభించాడు. గవర్నమెంట్ ఆఫీసర్స్ మీద ప్రెజర్ పెంచి పనులు త్వరగా పూర్తి చేయాలి అని స్ట్రిక్ట్గా చెప్పాడు. కరప్షన్ మీద ఓపెన్గా స్టాండ్ తీసుకున్నాడు. ఇది చూసి ప్రజలకు ఒక విషయం క్లియర్ అయింది: యూత్ ముందుకొస్తే సిస్టమ్ని మార్చగలరు. ఒక ర్యాపర్ నుంచి ఒక లీడర్ వరకు. ఇది కేవలం సక్సెస్ స్టోరీ కాదు, ఇది నిజమైన మార్పు. ఇంకా ఇలాంటి పవర్ఫుల్ స్టోరీస్ కోసం ఫాలో అవ్వండి.